వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రతి సంవత్సరం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. దాని ముందు అసలు పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా ఏంటి, ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏంటో విషయాలు చెప్తాం. అయితే పాస్పోర్ట్ అంటే ఒక వ్యక్తి ఒక దేశంలో ఉన్నాడు, వాడు ఆ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలనుకుంటే అతనికి ఆ దేశం పర్మిషన్ ఇస్తుంది, అదే పాస్పోర్ట్ అని. ఇప్పుడు పాస్పోర్ట్ ఉన్న వ్యక్తి ఇంకొక దేశానికి వెళ్ళాలనుకుంటుంది, ఆ దేశం పర్మిషన్ ఇవ్వాలి, దాన్ని మనం వీసా అంటాం. ఇది మనందరికీ తెలిసింది. అయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం శక్తివంతమైన పాస్పోర్ట్లో జాబితా ఇస్తుందండి. ప్రస్తుతం మన దేశానికి 85వ స్థానం వచ్చిందండి. అంటే ఇంతకుముందు సంవత్సరం 2023లో 84 ఉంటే ఇప్పుడు 85వ పొజిషన్ వచ్చిందండి. అంటే ఎందువలన పాస్పోర్ట్ ఉండి కొన్ని దేశాలకి వాళ్ళు వీసా తీసుకునే అవసరం లేదండి, పర్మిషన్ అవసరం లేదు. ఉదాహరణకి మనం కొన్ని కంట్రీస్ తీసుకుంటే జర్మనీ, జపాన్, స్పెయిన్, సింగపూర్, ఫ్రాన్స్, ఇటలీ, ఈ దేశాలు చూసినట్లయితే ఇవి 194 దేశాలకి వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు ఈ పాస్పోర్ట్ ఉన్నట్లయితే. ఈ దేశాల్లో పాస్పోర్ట్ ఉన్నట్లయితే అవి శక్తివంతమైన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయండి. ఏంటి అవి కంట్రీస్? స్పెయిన్, సింగపూరు, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, అలాగే ఇటలీ. ఈ 6 దేశాలు ప్రథమ స్థానంలో ఉన్నాయండి. మన ఇండియాకి 85వ స్థానం వచ్చింది. అంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే 62 దేశాలు మనం వీసా లేకుండా వెళ్ళొచ్చండి. And travel visa free to 62 destinations like. అయితే పాకిస్తాన్కి ఇప్పుడు 106వ పొజిషన్ ఉంది, బంగ్లాదేశ్కి అయితే 102వ పొజిషన్ ఉందన్నది దీంట్లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో. మన పొరుగునటువంటి మాల్దీవ్స్కి 58వ పొజిషన్లో ఉందండి, ర్యాంకింగ్ 58వ పొజిషన్ వచ్చింది. యుఎస్, అమెరికాకి అయితే 6వ పొజిషన్ అండి. అలాగే చైనాకి అయితే 64వ ర్యాంకింగ్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే మన పాస్పోర్ట్ ఉంటే ఎన్ని దేశాలకి వీసా లేకుండా వెళ్ళవచ్చు. Jordan, Kenya, Thailand, Indonesia, Mauritius, Sri Lanka and the Maldives. మన పొజిషన్ అయితే 85. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.